గోదావరి సినిమాలో 'రామచక్కని సీతకి' అనే చక్కనైన పాటలో ఆఖరి చరణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇంతకు ముందు పార్ట్స్ మీరు చూడకపోతే వెళ్లి చూసేయండి. నా ప్రొఫైల్‌లో ఉంటాయి. అలాగే వీడియో అయితే ఒక లైక్‌తో స్టార్ట్ చేసేయండి. రాముడి కోసం కలవరపడుతున్న సీతాదేవి గురించి మూడో చరణంలో ఏమంటున్నారంటే, చుక్కనడిగా దిక్కునడిగా చెమ్మగిల్లిన చూపునడిగా నీరు పొంగిన కనులలోన నీటి తెరలే అడ్డు నిలిచే చూసుకోమని మనసు తెలిపే మనసు మాటలు కాదుగా అంటున్నారు. ఆ చుక్కల్ని దిక్కుల్ని అడిగాను. నాకు ఏడుపొచ్చేస్తోంది. ఎక్కడున్నావో కనబడడం లేదని. అలా కళ్ళ వెంబడి నీళ్ళొస్తుంటే ఆ కళ్ళను కూడా అడిగాను. ఆ కళ్ళు నాకు నీళ్ళు అడ్డంగా ఉండి మసగ్గా ఉంది. అసలే ఏడుస్తుంటే నన్ను అడుగుతావేంటి మనసుని అడుగు అంది. మనసంటే మాటలు కాదు కదా! అదంత సులభంగా చెప్పలేను అని. అంటే రాముడేడని సీతాదేవి ఏడుపొచ్చేసేంత తల్లడిల్లిపోయిందని చెప్తున్నారు. ఎంతో భావుకతతో రాశారు కదా వేటూరు గారు. ఎందుకంటే ఈ చరణం వచ్చే ముందు కూడా రాజీతో పారిపోదాము అని చెప్పి రామ్ కనిపించకుండా పోయేసరికి సీత రామ్ ఎక్కడా అని వెతుకుతూ కంగారు పడిపోతూ ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే స్క్రీన్ మీద సీత బాధపడుతుంటే ఈ పర్టికులర్ లైన్స్ వచ్చినప్పుడు బాధపడుతున్నట్టు పాడతారు. అక్కడ మనం ఎమోషనల్గా సీత క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవుతాం. అలాగే మనసు మాటలు కాదుగా అని చరణంలో అన్న ఈ లైన్స్కి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఈ చరణానికి దీనికి ముందొచ్చే చరణాలకి మధ్య గ్యాప్లో అందంగా లేనా అనే పాట వస్తుంది గుర్తుందా? అందులో తెలుగు ఆడపడుచు తెలుపలేదు మనసు మహా తెలియనట్టు నటనలేలే అన్న లైన్స్ ఉంటాయి. అమ్మాయిలు వారి మనసుని వారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని బయటకు చెప్పుకోలేరు అన్నట్టు దీని మీనింగ్ అనమాట. మరి ఈ సినిమాలో సీత మనసుకి ఒక ఫిజికల్ ఫామ్ ఉంటుంది. అదేంటో మీరు గుర్తుపడితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇక ఫైనల్ లైన్స్లో ఇందువదన కుందరదన మందగమన భామ ఇందువలన ఇందువదన ఇంత మదన ప్రేమ అంటున్నారు. అంటే చందమామ వంటి ముఖం మల్లెల వంటి దంతాలు నిదానంగా నడిచే గుణం కల ఓ సీత ఇదంతా ఎందుకమ్మా, ఇదంతా రాముడి మీద ప్రేమేనా అని అడుగుతూ పాటను ముగిస్తున్నారు. చూడండి ఎంత చక్కగా రాశారో వేటూరు గారు. మరి ఇక్కడ వరకు ఈ పాట గురించి 3 పార్ట్స్ చూసారంటే మీకు మంచి ఓపికందని అర్థమైంది. అలాగే సాహిత్యం అంటే ఇష్టం ఉందని కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి విశేషాలు మరిన్ని ఇలా బ్రేకప్ చేసినట్టు కాకుండా ఫుల్ లెంత్ వీడియోస్లో చూడాలనుందా? అయితే త్వరలో నేను యూట్యూబ్లో ఎవ్రీ వీక్ కొన్ని లైవ్స్ చేయబోతున్నాను. మిస్ అవ్వకూడదంటే లింక్ నా బయోలో ఉంది. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం నా రీల్ చూస్తున్నట్టయితే ఫాలో అయిపోండి. వెండితెర వాకిట్లో.